నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భరోసా స్వేచ్ఛాయుత పాలన సాధించుకున్న తెలంగాణ ప్రజల మనోభావాలకు తగినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసిన నాయకులు ప్రముఖుల ఇళ్లకు వెళ్లి మంత్రి తుమ్మల వారిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం ఖమ్మం 13వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఖమ్మం నియోజకవర్గ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అయిందని, అందువల్ల ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్నారన్నారు. ఆయనకు ఇష్టమైన వ్యవసాయ శాఖ అప్పగించారని హర్షం వ్యక్తం చేశారు. సీఎం ఆధ్వర్యంలో జిల్లా అభివృద్ధికి బాటలు వేసేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. 13, 14 డివిజన్ల యొక్క మిత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, గంగరాజు గారికి, వాసిరెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి, భరత్కి కూడా అందరూ కష్టపడి నన్ను గెలిపించటమే కాకుండా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి ఖమ్మం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందే నియోజకవర్గంగా మీరు తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానికి తగ్గట్టుగానే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన జిల్లాకి గుర్తింపుతోటి పాటు ఈ జిల్లా ఇచ్చినటువంటి స్ఫూర్తి, శక్తి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేదానికి మూల కారణమైంది. కాబట్టి ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకోవటం, అందులో నాకు ఇష్టమైనటువంటి నా వృత్తికి సంబంధించినటువంటి శాఖను నాకు అప్పగించి మనందరికీ కూడా ఒక మేలు చేసేటటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం గతంలో జరిగినటువంటి అనేక రకమైనటువంటి అవకతవకలు కావచ్చు, అనేక రకమైనటువంటి నిర్లక్ష్యం కావచ్చు, ఆలస్యమైనటువంటి అన్ని పథకాలని ఒకేసారి పూర్తి చేసేటటువంటి బాధ్యత ఈనాడు కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అయినా సరే వీటినన్నింటినీ సరిదిద్దుకుంటూనే, లోటుపాట్లు సరిదిద్దుకుంటూనే, లోటు బడ్జెట్ని సరిదిద్దుకుంటూనే, మనం ఇచ్చినటువంటి 6 హామీలను అమలుపరుస్తూనే ప్రజలకి ఒక సురక్షమైనటువంటి పాలన, స్వేచ్ఛాయుతమైనటువంటి పాలన, తెలంగాణ సాధించుకున్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా, వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళ యొక్క జీవన శైలి ఈ ప్రభుత్వంలో ప్రతిబింబించేటట్టుగా ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు తీసుకున్నారు. వాటిని అన్నింటినీ కూడా నాకు శక్తి వంచన లేకుండా ఈ ప్రభుత్వానికి, నన్ను గెలిపించినటువంటి మీకు, నాకు భగవంతుడు ఎంత శక్తి అంత కష్టపడి పనిచేస్తానని, అందుకని మీరు కష్టపడేటువంటి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేయటం కోసం ఈరోజు నాకు అవకాశం ఇచ్చినటువంటి వాసిరెడ్డి గారికి, వారి మిత్ర బృందానికి, డివిజన్ సభ్యులందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. సెలవు. థ్యాంక్ యూ.